ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు ఆదివారం ఏప్రిల్ 19వ తారీఖున మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? అలాగే మీరు రేపటి రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఆదివారం ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాలకి వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున ఆదివారం రోజున కుంభరాశిలో పుట్టిన వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారు చాలా అనవసరమైన ఎన్నో తప్పుడు పనులంటిని తప్పించుకుంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ అనవసరంగా వాడడం, అలాగే రాత్రిపూట తరచుగా మొబైల్ ఫోన్ను అదే విధంగా చూడడం వల్ల నిద్ర పట్టకపోవడం, ఇక ముఖ్యంగా టెన్షన్ తగ్గించుకోవడం, నిద్రపోవడానికి మంచి ఆహారం తీసుకుంటారు, పనుల మీద శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. ఇక ఈరోజు మీకు నీరసం, అలసట చాలా వరకు తగ్గుతుంది. మీలో బలం పెరుగుతుంది. శారీరక దృఢత్వం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఆదివారం రోజున ఎదుటి వారితో ముందు వెనుక ఆలోచించి మాట్లాడడం వలన ఇతరుల దృష్టిలో చులకనవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడి మీ మీద లేనిపోని నిందలు వేసే ప్రయత్నాలు కూడా చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆదివారం రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆదివారం రోజున కొంతమంది వ్యక్తుల మీద కలిగే అనవసరమైన ఆకర్షణ కారణంగా మీ యొక్క కుటుంబం జీవితంలో కానీ లేదా మీ యొక్క సంసార జీవితంలో కానివ్వండి ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా వివాహేతర సంబంధానికి దూరంగా ఉండండి. ఇక కుంభరాశి వారికి ఆదివారం రోజున ముఖ్యమైనటువంటి ఫైల్స్ లేదా కొన్ని రకాల ముఖ్యమైన పనులు మీరు ఈరోజు మర్చిపోవడం వలన టెన్షన్స్కి గురవుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు మీకు నచ్చిన ఏదైనా ఒక వస్తువును చూడగానే దానిని కొనేయాలనే ఆతృతతోటి మీ చేతిలో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు వాడేసి అప్పులు చేసేసి ఆ వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తే కనుక మీరు ఫ్యూచర్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మీరు మత్తు పదార్థాలకు కూడా బానిసయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్త. ఇది మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు ఆదివారం రోజున మీ మంచి కోరుకునేవారు మీకు మంచి మంచి సలహాలు ఇచ్చినా కూడా మీరు వినకుండా లేనిపోని పంతానికి పోకుండా ఈరోజు డబ్బు నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రేపటి రోజు ఆలోచించకుండా ఈరోజు మీరు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వలన అనవసరంగా చేతిలో చిల్లి గవ్వ లేకుండా డబ్బులు ఖర్చు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మీకు ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వలన మీరు రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఇక ఈరోజు కుంభరాశికి చెందిన విద్యార్థులు చదువుల మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడం, ఫోన్లు, ఆటలు లేదా పరీక్షల్లో మార్కులు తక్కువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్త్రీలకు కుటుంబ సమస్యల వల్ల విరక్తి ఆలోచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు వారి వ్యాపారాలు మందకోడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఈరోజు మీ వ్యాపారంలో కొత్తగా ప్రయోగాలు చేయడం వలన నష్టాలు కూడా కనిపిస్తున్నాయని కాబట్టి చాలా ఆచితూచి వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారాలు చేయవలసి ఉంటుంది.
ఇక కుంభరాశి వారు ఆదివారం రోజున అననుకూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి మీ ఇష్ట దేవతారాధన, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడం వలన మీకు ఈరోజు రాబోయే కష్ట నష్టాలు తొలగిపోయి ఆదివారం రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.